ఏంది నేనైతే గోరు చిక్కుడుకాయలు అంటాము మన నెల్లూరులో, అది ఎగ్తో ఫ్రై చేస్తూ ఉన్నాను అన్నమాట. ఏం లేదండి, గోరు చిక్కులను బాగా ఫస్ట్ ఉడకబెట్టేసుకోవాలి. ఉప్పు వేసి ఉడకబెట్టేసుకొని తర్వాత మామూలుగా ఫ్రై చేసుకోవడమే అన్నమాట. కాకపోతే దీంట్లో స్పెషల్ ఏంటంటే ఎగ్ వేసాను, చాలా బాగా టేస్ట్ ఉంటుంది. పక్కనైతే రసము తెల్లుతూ ఉన్నాయి అన్నమాట. ఎప్పుడైనా కూడా అండి రసము తెల్లబెట్టామంటే మాత్రం జలుబు చేయదన్నమాట. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఈ విధంగా తెల్లబెడితే రసాన్ని జలుబు చేయదు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనం. ఎప్పుడైనా కూడా రసానికి ఈ చిక్కుడుకాయ ఫ్రైకి చాలా బాగుంటుంది అన్నమాట కాంబినేషను. తర్వాత కారం వేయకుండా ఇట్లాగా నేనైతే కొబ్బరి, తెల్లగడ్డ, కొంచెం కారము వేసేసి మిక్సీ కొట్టేసాను అన్నమాట. ఇదైతే వేసేస్తా, ఇది వేస్తేనే వెరీ టేస్ట్ అన్నమాట. ఇంకేం వేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ పసుపు వేసేసాను. ఇప్పుడు ఈ మసాలా పౌడర్ అయితే వేసేస్తున్నా. చాలా బాగుంటుంది కొబ్బరితో ఈ ఫ్రై అయితే మాత్రం, తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. అంతేనండి, నూనె కూడా తక్కువే వేసాను, ఎక్కువ వేయలేదు నూనె. ఇంకే లాస్ట్ ఉప్పు చూసుకుందాము, సరిపోయిందా లేదా అని ఉప్పు చూస్తాను. సరిపోయింది.